ఖమ్మం నగరంలో దాదాపు ప్రకాష్ నగర్ ఏరియాలోని ఇల్లు కూల్చివేసని చెప్పి కూడా 28 డివిజన్కి సంబంధించిన ప్రజలు మాత్రం వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ 28 డివిజన్లో ఉన్నాం. దాదాపు చూడవచ్చు మనం ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతో దాదాపు ఇక్కడ రోడ్లు ఇల్లు విస్తరణ పేరుతో మాత్రం ఇళ్ళని కూల్చివేస్తారని చెప్పి ఇక్కడ స్థానికులు మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడ 28 డివిజన్లో మాత్రం పేదలు చాలా మంది ఉన్న పరిస్థితులు మాత్రం ఇక్కడ ఇల్లు కూల్చివేస్తే మాత్రం అధికారులు నిర్వహిస్తారని చెప్పి చాలామంది నివాసులు వాపోతున్న పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇక్కడ సిపిఎం నాయకులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి వస్తుంది. అతనే అన్ని డివిజన్లు చూసినట్టయితే ఈ డివిజన్లో మాత్రం చాలామంది పేదవాళ్ళు ఉన్నారని, వాళ్ళకి రెక్కాడితే డొక్కని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఇల్లు కూల్చివేత్తలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం నాయకులను వాళ్ళు అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంటి ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతోటి చాలా పేదల ఇళ్ళు కూల్చివేతకి మార్కులు పెట్టారు. ఇక్కడ సుమారు దాదాపు 40 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఈ 40 అడుగుల రోడ్డు వస్తే ఈ ప్రాంతానికి వాహనాలు రాకపోకలు మొత్తం కూడా సరిపోతుంది. అయినా కానీ కార్పొరేటర్లు కమిషన్లు కక్కుర్తుబడి, కాంట్రాక్టర్లు కార్పొరేటర్లు కలిసి కమిషన్లు కక్కుర్తుబడి ఈ రోడ్డు విస్తరణని 40 అడుగులు ఉన్న రోడ్డుని 80 అడుగులకి పెంచుతామని చూస్తూ ఉన్నారు. 40 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ సరిపోతుంది, కానీ 80 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళు మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం కూడా కూలి చేసుకునే పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. పేద ప్రజలు కష్టపడి రూపాయి కూడ చేసుకొని ఇక్కడ ఇళ్ళు కట్టుకొని దాదాపు గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు ఇల్లు నిర్మించుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న రోడ్డునే వేస్తే సరిపోతుంది. కాబట్టి మంత్రి గారు కూడా చొరవ తీసుకొని, మంత్రి గారు గత మీటింగ్లలో చాలాసార్లు చెప్పారు, పేదలకి నష్టం జరగకుండా రోడ్లు వేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అయినా కానీ వారి మాటలు లెక్క చేయకుండా ఇక్కడ కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తుపడి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డుని 40 అడుగుల రోడ్డు చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రధానమైన సమస్య ఏంటి? ప్రధానమైన సమస్య మా ప్రజలు ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇది కాలం కూడా కాదు, ఇది పంట కాలం. గత రైతులు భూముల కోసం తీసుకున్నారు. ఆ రోడ్డు మీదనే ఇక్కడ వాహనాలు చిన్నగా రైతులు పక్కన ఇల్లు నడుచుకుంటున్నారు. ఆ రోడ్డుని ఇప్పుడు 80 ఫీట్ల రోడ్డు చేయాలని ఇక్కడ కార్పొరేటరు గత సంవత్సరం నుంచి దాని మీద కాంట్రాక్టర్ తోటి కుమ్మక్కై నడుపుతున్నారు. దానికోసం ఆ ప్రజలు ఇల్లు పోతున్నాయి. కాబట్టి మేము పార్టీ తరఫున ఇక్కడ వ్యతిరేకంగా సంజేస్తాం. చెప్పండి, ప్రధానంగా చాలామంది నివాసం ఉంటారు కదా, ఈ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 3 టౌన్ ప్రాంతంలో 29వ డివిజను, 30వ డివిజను, అలాగే 28వ డివిజను, ఈ 3 డివిజన్లకు సంబంధించి కూడా ఏంటంటే మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ అనే పేరుతో ఈ 3 డివిజన్ల దగ్గర పేదల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో 29వ డివిజన్లో కూడా సుందరయ్య నగర్ పార్కు నుంచి పత్తి మార్కెట్ గేటు, సుందరయ్య నగర్ పార్కు నుంచి, అలాగే మలిశెట్టి ఫంక్షన్ హాల్ వెనక వైపు నుంచి ఆ ఇళ్ళు సుమారుగా అక్కడ 40 ఇళ్ళు తీసేయాలని ప్రయత్నం చేసి మార్కింగు కార్పొరేషన్ అధికారులు వేయబోతే అక్కడున్న ప్రజలందరూ అడ్డుకొని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలోనే మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 29వ డివిజన్కి సంబంధించిన పేదలకు సంబంధించిన అంశం. ఆనాడు మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజల అభిప్రాయాలు తీసుకొని పేదల ఇళ్ళకి నష్టం జరగకుండా, పేదల ఇళ్ళు తీసేయకుండా ఏమి రోడ్ల విస్తరణ ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ కార్పొరేటర్లు కానీ లేదు కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్కై వాళ్ళ కమిషన్లకి ఆటంకం అయిద్దో అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్డు గాయత్రి కోల్డ్ స్టోరేజ్ వెనక వైపు నుంచి పోవాల్సిన రోడ్డు 28వ డివిజన్లో, కానీ దీన్ని ముందు వైపు తీసుకొచ్చి ఏదైతే కాలువ పక్కన ఉన్నది ఈ ఇల్లు అని చెప్పి ఈ ఇళ్ళని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గోళ్లపాడు ఛానల్ కాలువ, ఈ కాలువ ప్రభుత్వానికి కాదు, రైతులది. ఆనాడు రైతులు స్వచ్ఛందంగా ఈ స్థలం ఏదైతే ఈ కాలువ ప్లేస్ ఏదైతే ఉందో పొలాలు పండించుకోవడానికి, నీళ్లు పారించుకోవడానికి ఉదారవాదంగా ఆ రోజు రైతాంగం అంతా ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని గోళ్లపాడు ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలం రైతాంగాంది. రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనడం కానీ లేదు ప్రభుత్వం ఆ రకంగా డబ్బులు చెల్లించడం కానీ జరగలే. ఆ పక్కన ఉన్న మొత్తం ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషను పేదలంతా రూపాయి పోగు చేసుకొని ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని
పేదలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి మొత్తం 28 డివిజన్లో ఖచ్చితంగా 40 అడుగుల రోడ్డు సరిపోతుంది. కానీ 40 అడుగులు కాదు, దీన్ని 80 అడుగులు చేస్తామని చెప్పి మొత్తం ఏది ప్రకాష్ నగర్ కాలువ దగ్గర నుంచి V1 స్కూల్ దాకా 80 అడుగులు చేస్తామని చెప్పి అంటున్నారు. 80 అడుగులు చేసే రోడ్డు ఇది. మీరు మోడల్ మార్కెట్ అని చెప్పి గ్రెయిన్ మార్కెట్ మెయిన్ గేట్ నుంచి PSR రోడ్డు ఏదైతే ఉందో శివాలయం దాకా అటుపక్క 30 అడుగులు ఉంటే రోడ్డు, అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులని అక్కడ 50 అడుగులు చేయాలని చెప్పి అక్కడ 50 అడుగులు రోడ్డు చేస్తారు. ఇక్కడ పేదల ఇళ్ళ దగ్గర ఇక్కడ మటుకి 80 అడుగులు చేయాలని చెప్పి పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళని రోడ్డును పడేసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ప్రధాన డిమాండ్ చెప్పండి. ప్రధానమైన డిమాండు ఇక్కడ 40 అడుగులకు మించడానికి రోడ్డు అవసరం లేదు. పేదల ఇళ్ళు పోకుండా ఖచ్చితంగా పేదల ఇళ్ళు మినహాయించి ఇక్కడ రోడ్డు వేసుకుంటే మా పార్టీకి అభ్యంతరం లేదు. లేదు ఇదే పద్ధతిలో 80 అడుగులు రోడ్డు చేస్తా మేము ఈ ఇళ్ళని కూల్చివేస్తామంటే ఖచ్చితంగా CPM పార్టీ 3 టౌన్ కమిటీ నుంచి ఖచ్చితంగా ఈ యొక్క పేదల ఇళ్ళ కూల్చివేతని అడ్డుకుంటాం. ఈ దశల వారీగా అనేక పోరాటాలు చేస్తాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మంత్రి గారిని పోయి కలవడం జరిగింది. మళ్ళీ మంత్రి గారిని కలుస్తాం. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. దశల వారీగా కార్యక్రమాలు చేసి ఎన్ని పోరాటాలైనా ఈ పేదల ఇళ్ళు పోకుండా అవసరమంటే అడ్డుపడతాం. ఎన్ని కేసులైనా భరించైనా ఈ ఒక ఇల్లు కూడా పోకుండా ఈ ఇళ్ళని కాపాడుతాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము మంత్రి గారిని విన్నవించుకునేది ఒకటే, ఈ పేదల ఇళ్ళు పేదల పక్షాన మీరు ఆలోచించండి. ప్రజా అభిప్రాయం మేరకే మీరు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ ఇళ్ళకి నష్టం చేయకుండా పేదలు రోడ్ల మీద పడకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించి ఈ యొక్క రోడ్ల విస్తరణ చేపడితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. పేదలను మటుకి రోడ్డు మీద పడవద్దు అనేది మా ప్రధానమైన డిమాండు. 40 అడుగుల కంటే ఎక్కువ రోడ్డు అవసరం లేదనేది మా ప్రధానమైన డిమాండు. కాబట్టి వీటిని పునరాలోచించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. మనతో పాటు ఇక్కడ మహిళలు ఉన్నారు, చెప్దామా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? మేమైతే కొన్ని సంవత్సరాలు 30-40 ఏళ్ల నుంచి ఇక్కడే ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం. మేము అవి కట్టుకున్న అప్పులు కూడా మేము తీర్చుకోలేకపోయినాం. ఇప్పుడు వచ్చి మీరు బయటికి వెళ్ళాలా మీరు అంటే మాకేం సమాచారం వాళ్ళు ఇవ్వలేదు. రోడ్డు అయితే పోస్తున్నారు. ఏందన్నయ్య రోడ్డు పోస్తున్నారని కౌన్సిలర్ని అడిగితే ఆయన ఏం చెప్తుండు, అది రోడ్డు కొలత వేసాక మేము చదువుతామమ్మ అంటుండు. అప్పటికప్పుడు తీసేస్తామని వేరే వాళ్ళతో చదువుతున్నారు. ఆయన ముందుకు రావట్లేదు, మాకు చెప్పట్లేదు. మేమైతే కష్టపడి మేమందరం పేదోళ్ళం. ఇక్కడ 50-60 కుటుంబాలు ఉన్నాయి. మేమైతే పేదోళ్ళం. మేము రూపాయి వెనకేసుకొని అవి కొనుక్కొని కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అయితే దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. మేమైతే ఆయన కౌన్సిలర్కి కూడా తెలుసు, మేము ప్రతిదీ చేసింది కూడా ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన ముందుకు రావట్లేదు. అసలు రోజు ఇటు నుంచే వెళ్తాడు. మేము వస్తా పోతా అడుగుతున్నామని మమ్మల్ని చూసి వెళ్ళిపోతాడు దొంగతనంగా. ఆయన ముందుకు రావాలి. మా పేదళ్ళు అసలు పోవద్దు. మేము కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మేము బయటికి వెళ్ళాలన్నా పిల్లలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6-7 ఉన్నాం. మేము బయటికి వెళ్ళి మేము బతకాలన్నా మేము బతకలేము. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము CPM పార్టీని మేము కోరినాం. అప్పుడు అన్నయ్య వాళ్ళు గత 6-7 నెలల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకేం భయం లేదమ్మా మేము ఉన్నామని వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ మా ఏమంటే వండుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి వచ్చి ఇట్నే డిమాండ్ చేస్తే వాళ్ళు పోయి అక్కడ MR ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము పోయి అక్కడ అప్లికేషన్ పెట్టొచ్చినాం. అప్పటి నుంచి మా జోలికి రాలేదు. మేము బాగానే ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినప్పుడు అసలు మా పరిస్థితి ఏమైందో మాకే అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి మా పరిస్థితులు. మేమైతే రోడ్డు ఎక్కకోకుండా మా ఇల్లు పోకుండా కాపాడాలని ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం. మా ఇల్లు అయితే పోవద్దు. అంతే సార్. మేము నమస్కారం సార్. మేము గత 80 ఏళ్ల బట్టి ఇక్కడే ఉంటున్నాం సార్. మేము మా పిల్లలు అందరం కలిసి ఇక్కడే ఉంటున్నాం. మేము ఆడవాళ్ళమేమో మిరపకాయలు తోడేలా పోతాం, మగోళ్ళేమో మార్కెట్లో ఇట్లా బస్తాలు మోయడానికి పోతూ ఉంటారు సార్. మరి అట్లా ఉండపాలంగా వచ్చేసి మీ ఇల్లులు పోతాయి అంటే మాకు చాలా ఇబ్బంది కదా. మీరు మాకు ఏం చేస్తారంటే న్యాయం చేయాలి. ఉన్న రోడ్డు ఉన్నట్టు పోసుకొని పోండి. మేము రోడ్డు పోయొద్దు అనట్లేదు, కానీ ఉన్న రోడ్డు ఉన్నట్టు పోసుకొని పోవాలి. కానీ మీ ఇల్లు పోతాయి అంటే మాకు ఇబ్బంది కదా సార్. ఇల్లులు పోకుండా ఉన్న దాంట్లో ఉన్నట్టు పోసుకొని పోతే చాలు. మేము తల్లులు పిల్లలు ఎటు పోయి బతకాలి సార్. ఇన్నేళ్ల బట్టి ఉంటున్నాం, గత 80 ఏళ్ల బట్టి ఇక్కడే ఉంటున్నాం సార్. మరి మీరే మాకు న్యాయం చేయాలి మంత్రి గారు అని చెప్పేసి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రకాష్ నగర్ రోడ్ నెంబర్ 10 రోడ్డు 40 అడుగులు చేయాల్సిన రోడ్డుని 80 అడుగులు అని చెప్పడం వలన ఇప్పుడు మేము పేదలం ఉండి ఈ ఇంటిని రిజిస్ట్రేషన్లు చేయించుకొని ఖచ్చితంగా ఇప్పుడు
దీన్ని దొంగ ఫ్లాట్లు అవి ఇవి అని అంటున్నారు. మరి దొంగ ఫ్లాట్లకి కరెంటు బిల్లు ఎలా ఇచ్చారు, పంపు బిల్లు ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు ఎలా చేపించారు, ఇవన్నీ మాకు చెప్పాలి కదా. ఫస్ట్ రోడ్డు పోయడం అంటే రోడ్డు పోయడం ఒకటే కాదు, ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించాలి. అవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా వచ్చి మేము మార్క్ వేసేస్తాం 80 అడుగుల రోడ్డు కావాలంటే 20 అడుగులకి తగ్గిస్తామనంటే ఇది కార్పొరేటర్ల చేతిలో ఉందా, లేదంటే ఈ ఏమంటారు దీని కాంట్రాక్టర్ల చేతిలో ఉందా, లేదంటే ఎవరి చేతిలో ఉంది? ఫస్ట్ మాకు ఒక వేదికను పెట్టి ఇక్కడ మాకు ఒక మీటింగ్ పెట్టి ఇది సో అండ్ సో ఉంది అని చెప్పేసి మాకు చెప్పాలి. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇల్లులు తీసుకొని వాటి మీద ఉన్న అప్పులు తీరవకుండా మేము తినకుండా ఇల్లులు కట్టుకొని కనీస అవసరాల్లో ఉండాల్సింది ఒక ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి. ఇల్లే లేనప్పుడు వాళ్ళతో సామరస్యంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా మేమైతే చావనైనా చేస్తాము. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం మేమే వెళ్ళి వాళ్ళకి చెప్పాము. సో మాకు వాళ్ళు అండదండగా ఉంటామని చెప్పారు. మేము చావనైనా చేస్తాము, కానీ ఇళ్ళని ముట్టుకునే పరిస్థితి అయితే లేదు. ఫస్ట్ ఇల్లుని ముట్టే పరిస్థితి వచ్చినప్పుడే మేము అందరం అడ్డుకుంటాము. మా ప్రాణాలకైనా తెగిస్తాం, కానీ ఇల్లుని మాత్రం వదులుకోము. ఇదే మా విన్నపం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు మా కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ఇది గోలపాడు కాలువ. ఇది రైతాంగం వాళ్ళ పొలాల నుంచి వాళ్ళ పొలాలకు నీరు బారడం కోసం మాత్రమే ఈ కాలువ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మా భూములు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ కొని నష్టపరిహారం చెల్లించి ఈ భూములు తీసుకోలేదు. రెండోది 40 అడుగులు ఇప్పటికే ఉన్నది. 40 అడుగుల మీదనే 2 వరుసల లారీలు పోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 80 అడుగులు చేయాల్సిన అవసరం లేదు. 80 అడుగుల దాకా పోనీయడానికి ఆస్కారమే లేదు. అది పోనీయకుండా సిపిఎం పార్టీగా మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాం. గారు కూడా అడ్డగోలుగా ప్రవర్తించే మనిషి కాదు. ఆయన కూడా పరిశీలించి ఆయన దృష్టి కూడా తీసుకుపోయి వీటిని ఆపి వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు ఎప్పటి నుంచో సంపాదించుకున్న డబ్బులు పెట్టి కొనుక్కున్నారో వాళ్ళందరూ ఇళ్ళని కాపాడేటువంటి బాధ్యత ఒక కార్పొరేటర్గా సిపిఎం పార్టీ 3 టౌన్ కమిటీగా మీ అందరం కృషి చేస్తామని ప్రత్యేకంగా మా బృందం పోయి తుమ్మల గారిని కలిసి ఒప్పిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. చెప్పండి, ప్రధానమైన సమస్య ఏంది ఇక్కడ? నేను జనసేన పార్టీ అండి, జనసేన పార్టీ ఖమ్మం 3 టౌన్ సార్. ఇక్కడ అది గోళ్ళపాటి ఛానల్ కింద ప్రైవేటు ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కావండి, ప్రైవేట్ ల్యాండ్స్లో ఈ భూమిని అప్పట్లో పెద్దవాళ్ళు ఈ పొలాలకు ఇచ్చారు. ఇక్కడ 40 నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ నివాసం నుంచి ఈ మధ్యకాలంలో రోడ్డు వేస్తారు. దీని మీద కాలం ఉంటే కాలాన్ని బుడ్ చేసి దీని మీద రోడ్డు వేస్తూ ఉంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కూడా వాళ్ళు అనుకున్నది. అది ఈ మధ్య అంతకుముందు ఏం జరగలేదు. ఇక్కడ కాలువ తీసేస్తాము అనేది కేసీఆర్ ప్రభుత్వం జరిగింది. కాలువ తీసేసి దాని మీద దోమలు రాకుండా వేస్తున్నారు. అదే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసి దాని మీద దీనికి ఒక అటుపక్క ఇటుపక్క 40 నుంచి అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజలు 40 అడుగులు పోయి ఇప్పుడు 60 అడుగులు అంటూ 70 అడుగులు ఉన్నారు. ఇక్కడంతా ప్రజలు ఆర్థికంగా రోజు 300 రూపాయలు కూలి, 250 కూలి రోజు. ఇక్కడంతా ఆడపిల్లలందరూ కూడా రోజు వాళ్ళు మిర్చి తీసుకొని పోతాయి టోల్ కూలీలు. అలాంటి వాళ్ళు కూలీలు ఇవాళ ఇల్లు చిన్నపాటికి ఇల్లు 10 పెట్టి 5 ఇల్లు కట్టుకుంటే వాళ్ళు తీసేసి మేము దీన్ని రోడ్ వేస్తామంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రజెంట్కి అయితే ఇల్లు తీసేస్తే చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది ఏడ్చుకుంటూ కూర్చున్నారు కుటుంబాలన్నీ. నిధులు ఉండేట్లు వాళ్ళకి. మీరు మంత్రి గారు దయచేసి మీరు పెద్దవాళ్ళు, మీకు తెలుసు అన్నీ తెలుసు. మీరు మన మాటకి ఇప్పుడు అన్నమాట చాలా ఇక్కడ సమావేశం చాలా వస్తుంది. దయచేసి మీరు ఇక్కడ వచ్చి వీళ్ళందరూ విచారించండి. ప్రజలందరూ విచారించండి. వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అన్ని పేద కుటుంబాలు కాదు, కొట్టుస కుటుంబం, అన్ని పేద కుటుంబాలు, చాలా నిరుపేద కుటుంబాలు. మీరు దయించి ఇక్కడికి వచ్చి మీరు గైవలించి ఎంత విస్తరించి ఇల్లు పోకుండా మాకు రోడ్డు వేసి వాళ్ళని కాపాడండి. ప్రజలు కూడా ఈ రోడ్డు కూడా రోడ్డు చేయండి. అంతేగాని 2 చేయకుండా ఒకటే చేస్తా మీరు వీళ్ళు పట్టించుకోవాలంటే మాత్రం దయచేసి మీరు ఇది మా జనసేన పార్టీ తరఫు నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి అన్యాయం జరగకూడదని చెప్పండి. ప్రధానంగా ఈ రోడ్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఈ పేదలు మాత్రం కూలీ చేసుకునే ఉంటారు. వాళ్ళు ఈ భూములు పోవటం వల్ల వాళ్ళు బాధపడతారు కదా, దానికి ఏం చెప్తున్నారు? నా పేరు గుండెబేర్ నరేష్ ముదిరాజ్. దాదాపు మేము స్థానికంగా ఇక్కడ మేము పుట్టి పెరిగింది కూడా ఇదే ఏరియాలో 3 టౌన్లో, 3 టౌన్ ప్రకాష్ నగర్లో. మాకు ఇక్కడ మా బాధిత కుటుంబాలు, మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ కుటుంబాల్లో కూడా దాదాపు ఇక్కడ 100 కుటుంబాలకు పైగా చివరిదాకా పోల్చుకుంటే ఇక్కడ రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండదు, వంకర టింకర్ ఉంటుంది. అంటే దయచేసి మేము అనేది ఏంటంటే ఇది 40 అడుగులకి 60 అడుగులు అన్నారు ఫస్ట్లో, దాన్ని మేము 40 అడుగులకే కావాలనేది మా ఫస్ట్ నుంచి మా ఆకాంక్ష. అయితే మా రిక్వెస్ట్ని వీళ్ళు ఏమన్నారంటే ఈ మధ్య 70 అడుగులు 80 అడుగులు పరిమితం అయింది అని కార్పొరేటర్ గారు. మాకు అది తీవ్ర క్షోభ. ప్రతిరోజు మేము నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి మా కుటుంబాల్లో.
ఇది దయచేసి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఇక్కడున్న కార్పొరేటర్లు 28+29 2 డివిజన్లు కూడా ప్రత్యేకంగా ఆ కాంట్రాక్టుల మీద దృష్టి కాదు, దయచేసి ఈ బీద ప్రజలు స్థానిక ప్రజల మీద దృష్టి పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి దయచేసి దీర్ఘకాలికంగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోడ్డు వెడల్పుని 40 అడుగులకే కుదించాలి. లేని పక్షంలో మీరు రోడ్డు మీద చూసినా కూడా మీ అంత వెడల్పు లేదు. అసలు యాక్చువల్గా చూసుకుంటే మీరు గమనించండి క్షుణ్ణంగా. ఇక్కడ ఉన్న రీసెంట్గా మేము ఇల్లు ఉన్నారు, స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఆర్థికంగా ఎంత క్షోభపడి వాళ్ళ తండ్రి గారు కూడా మైకేల్ వాళ్ళు దినవారి రోజువారి కూలిపోతే కానీ ఇక్కడ 300 నుంచి 500 రూపాయలు 600 రూపాయలు అది పనికి పోతే గడవని కుటుంబాలు ఈ రోజున రోడ్డు పడాలంటే వాళ్ళ పరిస్థితి ఏంది? దాదాపు చూసుకున్నట్టయితే దాదాపు ఎస్విఎం స్కూల్ దాకా ఉంది. దయచేసి గవర్నమెంట్ మేము ఇది ఒకటే ఉన్నాం, జనసేన తరఫున పార్టీ తరఫున మేము వినియోగించుకునేది ఒకటే. గతంలో కూడా 3-4 సంవత్సరాల క్రితం కూడా మా టౌన్ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. ఇక డ్రైనేజ్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం పడ్డప్పుడు వీళ్ళు పడ్డ ఆవేదన మామూలు కాదు. దయచేసి కార్పొరేటర్ గారు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి. దయచేసి ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా తరఫున మేము జనసేన తరఫున తెలియజేసుకున్నాం. మొత్తం చూసినట్టు ఏదైతే ఇక్కడ 28 డివిజన్లో మాత్రం చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ, కొంతమంది బాధితులు. ఇక్కడ ఇల్లులు కట్టుకున్నామండి, ఈ ఇల్లులు కట్టుకున్నాం, ఈ ఇల్లులు పోతాయి అంటున్నారు. ఉండ రోడ్డు మట్టికి పోయండి దయచేసి. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించినాం, తెలుగుదేశం పార్టీ గెలిపించినాం. ఒక్క నాయకులైనా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు ఇంత మట్టికి. ఒక్కళ్ళన్నా వచ్చి తెలుగుదేశం ఈ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరించుతున్నారు. మీ ఇల్లులు పోవమ్మా, మీకెందుకు, మీ పట్ల మేము ఉన్నాం, ఏదన్నా అయితే మేము బాధ్యులు, మీ ఇల్లులో పోవు, ఉండ రోడ్లో మేము పోరాడతాం, ఉండ రోడ్లలో పోస్తాం అంటున్నా. ఆ ఇల్లు కట్టుకొని నేను 3 సంవత్సరాలు కాలేదని 40 లక్షలు అప్పు అయింది. నా భర్త మేము ఇల్లు కట్టుకుని 6 నెలలకు నా భర్త చచ్చిపోయిండు. నేను ఎట్లా తీరవాలండి అప్పు? ఇప్పుడు ఇంతలోకి ఇల్లులు పోతాయి అంటున్నారు. మా పరిస్థితి ఏంది? మేము రోడ్డును పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేమేం చేయాలా? మీరే ఆలోచించండి. ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఇంత మటుకి ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఒక్కళ్ళన్నా మేము ఉన్నాం మీ పట్ల, మీకు ఎందుకు అన్నోళ్ళు లేరు. ఈ సిపిఎం పార్టీ వాళ్ళు ఇప్పటికి 10 రోజుల మంచి తిరుగుతున్నారు. మీకు ఎందుకమ్మా, మేము ఉన్నాం, మీ పచ్చాన్ని మేము నిలబడతాం అని మాట్లాడుతున్నారు. మా పరిస్థితులు ఏందండి? పేదవాళ్ళు మేము ఓట్లయితే మీరు గెలిచినారు, గెలిచినప్పుడు మా సానుభూతి చూపించాలి కదా మాకు కూడా. మేము ఉన్నాం, మీకు ఎందుకమ్మా, ఏం కాదు, ఉండ రోడ్లోనే పోద్దాం అని రాదండి. అసలు ఇంత మటుకు వచ్చి ఒక మాట కూడా వచ్చిన వాళ్ళు లేరు నాయకులు. ఏ నాయకులైనా, ఆ నాయకులైనా ఈ నాయకులైనా అవసరం అయినప్పుడు మీరు వచ్చి మీకు ఓట్లు వేస్తున్నాం కండి, అవసరం ఉండప్పుడు. ఇప్పుడు ఈ రోడ్డుకే, ఇప్పుడు ఆ రోడ్డు ఎంత ఉంది? 40 అడుగులు 50 అడుగులు. ఈ రోడ్డు మీద ఏం తిరుగుతాయండి అంతగానో? లారీలు బస్సులు అంతగానం తిరుగుతున్నాయి. ఉండ రోడ్లు పోయిరా. మా పేద ప్రజలు కష్టపడి ఇవాళ పోతేనే రూపాయి వస్తే బతికే మా హృదయాలు మాయి. ఏందండి ఇట్లా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు? మేమేం కావాలి? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేమేం చేయాలి? నా అప్పు ఎట్ట తీరిద్ది? నాకు వెనకాల నా అప్పు తీర్చేళ్ళు కూడా లేరు. ఇల్లు కట్టుకొని ఉన్నాం. అడగండి, బజార్ అంతా కూడా అడగండి. కట్టిన 6 నెలలుగా నా భర్త చనిపోయిందండి. మా పరిస్థితులు ఏంది? మేము రోడ్లు పడుతున్నాం ఇప్పుడు. ఇక్కడ అయితే 28 డివిజన్లు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా రోడ్డు నివాసులు మాత్రం ఆవేదన తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ 28 డివిజన్లు చూసుకున్నట్టయితే రోడ్డు 40 అడుగుల రోడ్డు ఉంచాలని చెప్పి ఇక్కడ బాధితులు కొడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం కార్పొరేట్లు కలిసి 70 అడుగులు 80 అడుగులు రోడ్డు వెడల్పు చేస్తామని చెప్తారు. ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ చాలా ఇళ్ళు పోతే దాదాపు 100 కుటుంబాల వరకు నిర్వాసులు రోడ్డును పడే పరిస్థితి కనిపిస్తుంది చెప్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిపిఎం నాయకులు కూడా వాళ్ళు మీకు అండగా ఉంటారని చెప్పి బాధితులకు అండగా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం 28 డివిజన్లో మాత్రం రోడ్డు విస్తరణ చేయడం మాత్రం ఇక్కడ బాధితులు ఇళ్ళు పోతని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వాళ్ళని కాపాడని చెప్పి కూడా అక్కడ బాధితులు వేడుకుంటున్న పరిస్థితి. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.